శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మిర్యాలగూడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు. అలానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో కొత్తగా ఎలాంటి పింఛన్లు మంజూరు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 42 లక్షల మందికి పైగా ప్రజలకి చేయూత ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు వీటికి అదనంగా దాదాపు 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు జూన్ 2 నుంచి పింఛన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు. వీరు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, HIV బాధితులు, దివ్యాంగుల వంటి వివిధ వర్గాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారులకు నెలకు 2016 లభిస్తుండగా దివ్యాంగులకు 4016 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. అయితే కొత్త పింఛన్లు మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సవాల్తో కూడుకున్న విషయంగా మారిందన్నారు మంత్రి వివేక్. తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందున ఖజానా మీద ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 12 లక్షలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కేవలం అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడానికి వీలుగా దరఖాస్తులను నిశితంగా పరిశీలించి వడపోత చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.